హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన వైజాగ్ ఛానల్. మై నేమ్ ఇస్ పాలిశెట్టి సాయి వినుత. నేను శ్రీకాకుళం అమ్మాయిని, బట్ నేను ఇక్కడ వైజాగ్ ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? మన జాక్ అల్యూమినియం క్లబ్ తరపు నుంచి గ్రాడ్యుయేషన్ సెరమనీ చూడడానికి వచ్చాను. మీరు రెడీయా? నేను రెడీ. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ అలుమిని క్లబ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఈరోజు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే జేసీఐ నుంచి సీనియారిటీ వచ్చిందో ఆ సీనియారిటీ బట్టి గ్రాడ్యుయేషన్ సెరమనీ పెట్టి ప్రతి ఒక్కరికి ఆనర్ చేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది దేశంలోనే చాలా అత్యుత్తమమైన విధానం. జేసీఐ ఇండియా ఈరోజు మనకి ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా హానర్ చేయడం అనేది ఈరోజు జరుగుతుంది. అలాగే మన జేసీఐ అలుమిని క్లబ్ 200 మందికి ఈరోజు కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, శుభాభివందనాలు. Declare open the Midcon of JAC Zone 4. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను జేసీ సురేష్ గొంప, జోన్ ప్రెసిడెంట్ ఆఫ్ జోన్ 4. జేఏసీ క్లబ్ని, జేసీ అలుమిని క్లబ్ని జేసీ ఇండియా స్టార్ట్ చేయడం జరిగింది. అటువంటి జేఏసీ క్లబ్లో దాదాపుగా 66 మందితో స్టార్ట్ చేసినటువంటి మన జోన్ 4 మెంబర్షిప్ ఈరోజు దాదాపుగా 201 మంది మెంబర్స్తో దిగ్విజయంగా అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. జేఏసీ గ్రాడ్యుయేషన్ సెరమనీ అంటే ఈరోజు దాదాపుగా 60 మంది పార్టిసిపెంట్స్, 65 మంది జేఏసీ మెంబర్సు వారు డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఇస్తున్నటువంటి లీడర్షిప్ స్కిల్స్ కానివ్వండి, ట్రైనింగ్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నిటి ద్వారా నేర్చుకొని యాక్టివ్ సిటిజన్స్గా, యాక్టివ్ మెంబర్స్గా వారు ఈరోజు గ్రాడ్యుయేషన్ పొందుతున్నారు. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అందుకుంటున్నటువంటి ప్రతి జేఏసీ మెంబర్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ టు ది జేఏసీ జోన్ చైర్మన్ మధుబాబు అండ్ ఆల్ ది జేఏసీ జోన్ వైస్ చైర్మన్స్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కె ప్రవీణ్ కుమార్, జేఏసీ వైస్ చైర్మన్. నేను ఇక్కడ జరిగేది స్నాతకోత్సవం జరుగుతుంది. చాలా అంగరంగ వైభవంగా అందరి ముందు ప్రౌడ్గా జరుగుతుంది. అందరి ముందుని ఎప్పుడన్నా జీవితంలో స్నాతకోత్సవం ఎప్పుడన్నా మనం యూనివర్సిటీ అవేక అవుతుంది. ఇక్కడ అదే పద్ధతిగా మనం ఒక లెవెల్కి వచ్చాము అనేది, మనం అల్యూమినియం క్లబ్ మెంబర్ అవ్వాము అనేది ఒక ప్రౌడ్గా మాకు జేసీఐ ఇండియా జేఏసీ నుంచి మాకు సర్టిఫికేట్ వస్తుంది. ఇక్కడ మేము అందరికీ స్నాతకోత్సవం ఎలా జరుగుతుందో అదే పద్ధతి జరుగుతుంది. నేషనల్ వైస్ చైర్మన్ వినయ్ మెహతా గారు వచ్చారు ఇక్కడికి. ఆయన ఆధ్వర్యంలో మొత్తం జరుగుతుంది. మీ అందరూ చూసినందుకు ఆస్వాదిస్తారని మేము ఎంతో సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జోన్ 4 మిడ్కామ్ అండ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఇక్కడ
జరుపుకోవడానికి కారణం నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఆదేశాల మేరకు ఈరోజు మిడ్కాన్ ఇక్కడ అలాగే గ్రాడ్యుయేషన్స్ అన్నీ జరుగుతుంది. ఎవరైతే ఈరోజు అందరూ జేఏసీ మెంబర్స్ ఉన్నారో అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు చీఫ్ గెస్ట్గా విచ్చేసిన జోన్ 4 జోన్ ప్రెసిడెంట్ గారు గంప సురేష్ గారికి, అలాగే మిడ్కాన్ ఇనాగరేటర్ నేషనల్ వైస్ చైర్మన్ వినయ్ మెహతా గారికి, గ్రాడ్యుయేషన్ సెరమనీ ఇనాగరేటర్గా విచ్చేసిన జోన్ మెంటర్ ఏఎఫ్ఎస్ కేవీ రావు సార్కి, అలాగే ఈరోజు కీనోట్ స్పీకర్గా విచ్చేసిన కేవీ రత్నం సార్కి, అలాగే పిఆర్ అండ్ డిజిటల్ మేనేజ్మెంట్ జోన్ వైస్ చైర్మన్ టుడేస్ ప్రాజెక్ట్ చైర్మన్ ప్రవీణ్ గారికి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి, ప్రౌడ్ టు బీ విత్ జేసీఐ. అండ్ ఈరోజు జేఏసీ గ్రాడ్యుయేషన్ సెరమనీలో అటెండ్ అవుతున్నందుకు, ఇంత గ్రాండ్గా అరేంజ్మెంట్స్ చేసి ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇన్ని సంవత్సరాల జేసీఐ ప్రయాణం తర్వాత ఈ జేఏసీ గ్రాడ్యుయేషన్లో పార్టిసిపేట్ అవుతూ వన్ వే ఆర్ ది అదర్ వీ కంటిన్యూ టు పార్టిసిపేట్, వీ కంటిన్యూ టు కాంట్రిబ్యూట్, వీ కంటిన్యూ టు క్రియేట్ youth empowerment as well as adult empowerment through JAC now. So I feel very proud to be attached and associated with JCI and now JAC, and I will continue, and I'm most grateful for this fantastic opportunity given to us by JCI and JAC. Thank you so much. గుడ్ ఈవినింగ్. నేను జేసీ వినయ్ మెహతా, ఎన్వీసీ జేఏసీ అంటే జేసీఐ అలుమ్నై క్లబ్. స్పెషల్గా గ్రాడ్యుయేషన్ సెరమనీ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే మేము అనుకుంటున్నాము అందరు యూనివర్సిటీలో పాస్ అవుతారు, కానీ జేసీఐ కూడా ఒక యూనివర్సిటీ లాంటిదే, యూనివర్సిటీలో కంప్లీట్ చేసినట్లే. దాని ప్రకారంగా ఇది ప్లాన్ చేస్తున్నాము గ్రాడ్యుయేషన్ సెరమనీ. దాంతోపాటు ఈరోజు మిడ్కాన్ కూడా ఉంది, అండ్ జోన్ చైర్మన్ పాలిశెట్టి మధుబాబు ఈజ్ రియలీ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. దీని గురించి ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ టోటల్గా ఎలా మనము డిగ్రీ చేసిన తర్వాత గ్రాడ్యుయేట్స్ అవుతామో అదేవిధంగా అదే ఫార్మాట్లో ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ అలాంగ్ విత్ ద ఓత్ కూడా ఈరోజు కంప్లీట్ చేస్తున్నాము. విషింగ్ ద ప్రోగ్రామ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. నా పేరు జేసీఐ పీపీపీ స్వాతి రాయప్రోలు. సో నేను ఇక్కడ జాక్ అని మా అల్యూమినీ క్లబ్ తరపున గ్రాడ్యుయేషన్ సెరమనీకి వచ్చాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మా చిన్నప్పటి రోజుల్లో 20 years బ్యాక్ మేము గ్రాడ్యుయేషన్ ఎలా అయ్యామో అలా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ సెరమనీకి రావడం జరిగింది. మీ అందరు కూడా మాతో పాటు జాయిన్ అయ్యి మాతో పాటు ఈ సంఘానికి ఏదో విధంగా కొంతలో కొంత సేవ చేద్దామని అనిపిస్తే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. మన వైజాగ్ జేసీ అల్యూమినియం క్లబ్ చేసే కాకినాడ నుంచి ఈరోజు ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీకి హోటల్ మేఘాలయకి మా కాకినాడ నుంచి 4 మెంబర్లు ఈరోజు అటెండ్ అయ్యాం. మా కాకినాడ చాప్టర్లో దాదాపు 21 మంది మెంబర్లు ఉన్నారు. ఈరోజు ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీకి వచ్చి ఇక్కడ మిడ్ ఫెస్ట్ మరియు ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీలో పాల్గొంటున్నాం. ఇక్కడ చాలా గ్రాండ్గా ఈ హోటల్ మేఘాలయ జరుగుతుంది. ఇది ఈ సందర్భంగా వచ్చిన మెంబర్ల మధ్యలో ఫెలోషిప్ అయితే చాలా పెరుగుతుందని మేము భావిస్తాం. అంతేకాకుండా వాళ్ళు చేసిన అన్నింటికి కూడా మంచి రికగ్నిషన్స్ అన్నీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మంచి వక్తలు కూడా ఈరోజు వాళ్ళు స్పీచ్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. దాని ద్వారా మరింత ఇన్స్పైర్ అయ్యి భవిష్యత్తులో మరి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను.
వెరీ వెరీ స్పెషల్ ఫంక్షన్. ఇది చేస్తున్న కొద్దీ ఇంకా పొడవుగా వెళ్తూనే ఉంటుంది ఈ ఫంక్షన్. ఇలాగే ఒకసారి నేను మొట్టమొదట జేసీసీలో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ఒక ఫంక్షన్లోని నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వమన్నాను. హాల్ ఫుల్గా ఉంది, హెవీ లైటింగ్ నా మొహం మీద పడుతుంది. అలా చూస్తున్న నాకు ఆడియన్స్ ఎవ్వరు కనబడలేదు. నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇస్తున్నాను. అంతా అయ్యే టైంకి లైట్లు ఆడిపోయారు, ఇద్దరు కూర్చున్నారు. చాలా సరదాపడ్డాను, ఇద్దరు కూడా ఉన్నారని. వాళ్ళు అడిగారు మీరు ఎందుకు కూర్చుంటారు సార్, మీరు మాట్లాడుతున్న మైక్ నాదే సార్, తీసుకెళ్ళాలి. ఇంకోటి కుర్చీలన్నీ నావండి, అందరూ వెళ్ళిపోయారు కదా. తర్వాత నేను లారీ కోసం వెయిట్ చేస్తున్నాను. సో మనం అలా వెయిట్ చేస్తూ అలా లెంగ్త్ ఆఫ్ ద ఫంక్షన్ పెంచుతూ ఉంటే మీరు గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వెళ్ళిపోతారు. కాబట్టి మీ అందరూ వచ్చి ఇలా గ్రాడ్యుయేషన్ ఎందుకు హార్టీ కంగ్రాచులేషన్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్. To all the graduates in JC University. There is a very significance for this graduation. నార్మల్గా ఒకదాని నుంచి ఒకదానికి వెళ్ళేటప్పుడు మామూలుగా క్యాజువల్ ఉంటుంది, బట్ జేసీస్ ఏంటంటే దే వాంట్ టు మేక్ ఇట్ ఎ వెరీ సెరమోనియస్లీ. ఈ సెరమోనియస్ అన్ని కూడా పద్ధతి ప్రకారం చేద్దాం. ఎందుకంటే మనం జేసీ ల్యాబ్ నుంచి జేసీ ల్యాబ్కి వెళ్తున్నప్పుడు ఏంటంటే మనం గ్రాడ్యుయేట్ అయితే ఇంకా బాగా సొసైటీకి సర్వ్ చేయాలి. అయితే ఇక్కడ మనకేమవుతుందంటే బిలో పార్టీ అప్పుడు ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అబవ్ పార్టీ తర్వాత ఒక టైప్ ఆఫ్ ఆపర్చునిటీ, ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ అనేది కామన్, ఆపర్చునిటీస్ కామన్. మీరు ప్రాబ్లమ్ చూస్తారు, ఆపర్చునిటీ చూస్తారు, చాయిసెస్ ఇవ్వాలి. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక స్వామీజీ ఒక సెషన్కి వచ్చారు, మంచి జోక్ చెప్పారు. చెప్పడం కొట్టారు అందరినీ. స్వామీజీ హుషారు వచ్చి మళ్ళీ రెండోసారి చెప్పారు. అక్కడ శివశంకర్ లాంటి మనిషిని గట్టిగా చెప్పట్లు కొట్టించాడు. స్వామీజీకి ఇంకా హుషారు వచ్చింది. మూడోసారి చెప్పారు, కొంచెం చెప్పట్లు తగ్గి. నాలుగోసారి చెప్పారు, కొంచెం తగ్గి. ఐదోసారి చెప్పారు, ఎవరి మొబైల్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఓకే, ఎందుకంటే జోకు చెప్పగా 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 పలచగా ఎలాగైపోతుందో మనకు కూడా మళ్ళీ అయినా ప్రాబ్లం ఉంటే అది అలా తగ్గిపోతూనే ఉంటుంది. ప్రాబ్లం 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 అంటే ప్రాబ్లం కిందే ఉంటుంది. మరి ఎందుకంటే మనం గ్రాడ్యుయేట్స్ అయ్యాం కనుక ప్రాబ్లమ్స్ కంటే ప్రపంచంలో ఇంకా చాలా పెద్దవి ఉన్నాయి కనుక దాని మీద ఫోకస్ చేసి మనకు ఏదైతే నాలెడ్జ్ ఉందో యంగ్స్టర్ జేసీస్ అందరికి కూడా సపోర్ట్ చేస్తూ కూడా జేసీ ఆర్గనైజేషన్ బాగా ముందుకు తీసుకెళ్తే జేసీస్ వాళ్ళు ఇండియా కూడా బాగుపడుతుంది, జేసీస్ వాళ్ళు మొత్తం ప్రపంచంతో బాగుపడుతుంది. ఎందుకంటే మన హెన్రీ కిసెంజర్ గారు చెప్పారు, అల్టిమేట్లీ ఎవర్ లాస్టింగ్ వరల్డ్ పీస్. ఇవాళ ప్రపంచంలో చూస్తే ఎక్కడేమవుతుందో అంత కన్ఫ్యూషన్ ఉంది, బట్ జేసీ ద్వారా పీస్ రావాలి అనుకుంటే మన వరకు మన తక్కిన వాళ్ళు కూడా మిస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా మధుబాబుని సార్ మాకు గ్రాడ్యుయేషన్ సెరమనీ పెట్టండి అని అంటారని అనుకుంటూ ఇలాగ మీరు ప్రోగ్రామ్కి వచ్చి ఇంత బాగా మీరు చేసినందుకు, మధుబాబు అండ్ టీం ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు మరొక్కసారి మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ బికమింగ్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ జేసీ యూనివర్సిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. This occasion of graduation day of Zone 4, I am lucky that I have two gurus here who have done or polished me in JCI University. In 2003, when I did my ZTWS, I had faculty in JC KV Raoji who took a special session there. I think he might have forgotten, but still hosted by JCI Paradise at Hotel Asrani, he was there taking a session. And I had, in 2008, when I did my NTTTS, I had the privilege of being a student of past National President Ratnamji. Thank you very much, sirs, for making me what I am today. It is all because of these two gentlemen who have polished me and made me what I am today. Thank you very much. Congratulations to all the JC members who had been taken your graduation and certificates and taken oath as a graduate. గ్రాడ్యుయేషన్ సెరమనీ అంటే మేము ఎంతవరకు చేసిన ప్రోగ్రామ్ కన్నా ది మోస్ట్ హైయెస్ట్ పార్టిసిపేషన్ ఇస్ జేఏసీ గ్రాడ్యుయేషన్ సెరమనీ. ఇన్స్టాలేషన్ మాకు 55, తర్వాత ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ వీ హ్యావ్ టచ్ 62 విత్ న్యూ మెంబర్స్. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. స్పాట్లో 3 అయ్యారు. అండ్ వెల్కమ్ టు ద జేఏసీ ఫ్యామిలీ. దీని స్వీట్నెస్ చూస్తే ఇంకా వేరే నాన్ జేఏసీ మెంబర్స్ని ఎలా ఇన్వాల్వ్ చేస్తే ఏమో అది 75 అయిపోయినా 100 అయిపోయినా ఆశ్చర్యం లేదు. బట్ గుడ్, బట్ యాజ్ సెడ్ బై అవర్ లీడర్ దట్ ఇంకో గ్రాడ్యుయేషన్ సెరమనీ చెయ్యాలి అని అనడానికి
ఈ ఫొటోస్ అన్ని ఎంటైర్ జోన్ 4, ద కంబైన్డ్ జోన్ 4 ఆఫ్ జోన్ 26 అన్ని గ్రూప్స్లో కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. అండ్ అందుకే అనిపించింది అది మేము ఎందుకు చేసుకోలేకపోతున్నాం అనేసి. ఎందుకంటే మధుబాబు గారు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అది క్రియేట్ చేశారు. గౌన్ వేసుకోగానే పీజీ పట్టా పొందినప్పుడు కూడా మేము ఆ అనుభూతిని పొందలేకపోయాం. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీలో పద్ధతులు ఎలా ఉంటాయంటే దానికి రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే స్టేజ్ మీద పిలుస్తారు. కాన్వకేషన్లో అందరికీ ఇవ్వరు పట్టా, తర్వాత మనకి పోస్ట్లోను కొరియర్లోను వచ్చేస్తుంది. అలా పీజీ పట్టా డిగ్రీ పట్టా అందుకోలేకపోయాం. టైంకి అప్లై చేసుకోకపోవడం, డిఫరెంట్ రీజన్స్, లిమిటెడ్ స్లాట్స్ ఉండడం. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. నేను అనుకున్నాను నేను సీనియర్ కాదు కదా, నా 5 సంవత్సరం లేదు కదా, నాకు గౌన్ ఇస్తారా లేదా, నాకు గౌన్ ఇస్తారా లేదా, నేను చివరికి అడిగాను నాకు కూడా ఇస్తారా గౌన్ అని. వినయ్ మేహతా గారు అన్నారు లేదు లేదు మీరు బెస్ట్ కదా, ఖచ్చితంగా మీకు కూడా గౌన్ ఇస్తారు. అమ్మయ్య గౌన్ ఇస్తారు లేదు, గౌన్ ఇంపార్టెంట్. గౌన్ ఇంపార్టెంట్. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం ఇంత చూడండి, టైం అయిపోతుంది భోజనానికి, అయినా సరే అంత అద్భుతంగా అంతమంది అంత చాలా కామ్గా పేషెన్స్తో వింటున్నారంటే జేఏసీ చాలా అద్భుతంగా రాక్ చేస్తుంది అంటే జేసీ వినయ్ మేహతా గారు వారు ఎక్స్ప్రెస్ చేశారు, అఫీషియల్గా అథెంటికేట్ చేస్తూ చెప్పారు. దానికి ఒకటే ఎగ్జాంపుల్, 60 మంది జోన్ 4 మెంబర్స్ అంటే మనకి జేఏసీ మెంబర్షిప్ 68 మందితో స్టార్ట్ అయింది. విచ్ మీన్స్ 100 కన్నా కింద ఉంటుంది, అది యాక్చువల్గా ప్రొవిజనల్లో ఉంది. అలాంటిది జేఏసీ జోన్ చైర్మన్ గారు నేషనల్ హెడ్ క్వార్టర్స్లో ఆయన మీటింగ్లో ఉన్నప్పుడు, నేషనల్ గవర్నింగ్ బోర్డ్ మీటింగ్లో ఉన్నప్పుడు, వారి బోర్డు మీటింగ్లో ఉన్నప్పుడే దృఢ సంకల్పంతో జోన్ మెంటర్ గారు, అలాగే జేఏసీ జోన్ అడ్వైజర్ పవన్ గారు, అందరూ జడ్వీసీలు అందరూ బోర్డు మెంబర్స్ సహకారంతో అది ఆ 100 దాటించేసి అద్భుతంగా అక్కడే మన విజయ కేతనాన్ని ఎగరేయడం జరిగింది.